వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నవోదయ ప్రవేశ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షలు జరిగాయి. జిల్లాలో మొత్తం 1637 మంది దరఖాస్తులు చేసుకోగా 1555 మంది పరీక్షలు రాశారు. 82 మంది పరీక్షలకు హాజరు కాలేదు. సిరిసిల్లలో 4, వేములవాడలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికారులు పరీక్షల నిర్వహణ కోసం పగడ్బందీ ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. తెల్లవారుజాము నుండే భక్తులు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Swami, please. లక్ష్మీ వెంకటరమణ గోవిందా.
కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా నాయకులు దోసం విజయ్ కుమార్ కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు చేస్తున్న నిరవధిక దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను జిల్లా అధ్యక్షులు సుంకపాక నాంపెల్లి ప్రారంభించారు. దీక్షలలో రామారావు, గజానన్, నాంపెల్లి, జీవన్, రమేష్, భిక్షమయ్య, రాజశేఖర్లు పాల్గొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు నిర్వహిస్తున్నటువంటి దీక్షలు 11వ రోజు చేరుకున్నవి. గత 16 సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి కేసీఆర్ ప్రభుత్వం రెగ్యులర్ చేస్తున్న హామీ ఇచ్చిన సార్ మీ మెడికల్ మేనిఫెస్టోలో పెట్టినారు, మరి జీవో కూడా ఇష్యూ చేసి ఉన్నారు. కానీ ఇంకా కొన్ని కారణాలతో కుంటి సాకులు చెప్తూ ఇంకా మా రెగ్యులేషన్ డిలే చేస్తున్నారు సార్. అయితే అప్పటి వరకు మీరు ఎప్పుడైతే రెగ్యులర్ చేస్తున్నారో అప్పటి వరకు మాకు బేసిక్ ప్లస్ డిఏ మేము కోరుచున్నాం సార్. గొంతమ్మ కోరికలు కాదు, మీరు చెప్పిందే 10వ PRC ఇవ్వమంటున్నాం సార్. దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి మీరు సమాన పనికి సమాన వేతనం చెప్పిన తీర్పును గౌరవించి మాకు 10వ PRC వెంటనే గత ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి 9వ PRC అప్పటి జీతంతో ఇప్పటి వరకు కొనసాగుతున్నాం సార్. 30 నెలలు కావస్తున్నా మీరు మాకు చేసింది ఏమీ లేదు సార్. మీరన్నారు శ్రమ దోపిడీ, కాంట్రాక్ట్ వ్యవస్థనే శ్రమ దోపిడీ రూపుమాపుతున్నారు సార్. కానీ ఇప్పటి వరకు మేము అదే బానిసత్వంలో ఉంటున్నాం తప్ప మాకు మీరు ఇచ్చి ఇప్పటి వరకు ఏం లేదు సార్. తప్పకుండా మాకు బేసిక్ పే ప్లస్ డిఏ 10వ PRC వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో మేము ఈ నిరాహార దీక్ష ఇదే విధంగా కొనసాగుతాం సార్. మీరు ప్రయాణించిన మార్గంలోనే ఏ విధంగా తెలంగాణ సాధించాము అదే దీక్షలో మేము కంటిన్యూగా కొనసాగుతాం సార్. మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మా హక్కులను సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ఉద్యానవనం అందరికీ ఆహ్లాదాన్ని పంచేందుకు ఉపయోగపడాలి. పట్టణంలోని నెహ్రూ ఉద్యానవనంలో కొంతమంది యువకులు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారనే సమాచారంతో ఈరోజు పట్టణ సిఐ విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆటలు గ్రౌండ్లోకి వెళ్లి ఆడుకోవాలని, ఇతరులను ఇబ్బంది గురిచేసేలా ఉండకూడదని మందలించారు. వైకుంఠ ఏకాదశి రోజున అందరూ గుడికి పోయి దేవునికి మొక్కుతారు. గీళ్ళకేం పోయే కాలము, గుడికే కన్నమేశారు. సాఫీగా తమ పని అయిపోయిందని అనుకున్నారు. సీసీ కెమెరాలల్లో పడ్డ ఆళ్ల ముఖాలను ఒక్కసారి చూడుండ్రి. దుర్గా కేబుల్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా సీసీ ఫుటేజీ పట్టుకొచ్చినాం. దైవ దర్శనం చేసుకుని పాపాలు తొలగించుకునే పనిలో ప్రజలు ఉంటే ఇద్దరు దొంగలు మాత్రం ఆలయంలో చోరీకి పాల్పడి హుండీ డబ్బులతో సహా బంగారం అపహరించుకుపోయిన సంఘటన పట్టణంలో వెలుగు చూసింది. ఆలయ కమిటీ నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబికానగర్ అంబాభవాని ఆలయం పైకప్పు తొలగించిన దొంగలు హుండీని పగలగొట్టి సుమారు 10,000 నగదుతో పాటు అరతులం బంగారం అపహరించుకుపోయారు. సమీపంలోని ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఇరువురు యువకులు చోరీకి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఇలాంటి చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులు దిడ్డిరాజు, ఆడిపు సత్యనారాయణ, వంగరి దేవదాస్, జిందం సుధాకర్, బైరి ప్రభాకర్లు కోరారు.
వచ్చినవా? ఉండవి అడగాలి కదా డిపార్ట్మెంట్ అందరూ మామూలు ప్రశ్నలు ఉన్నాయి. నిన్న సుధాకర్ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పోలీసులు పెందాలు డబ్బులు ఏమైనా ఉన్నాయా అనేది ప్రయత్నం చేస్తే వాళ్ళు సీఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అరతులం పుస్తలు ఉన్నాయి 2 బంగారి సుమారు అరతులము, 2వది గల్లపేట. అంటే ఎన్ని పైసలు ఉన్నాయో తెలియదు. సుమారు 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 10 లోపల ఉండి 5 ఉంటాయి. 15 అంటే 25,000 రూపాయలు మొత్తం. అది 25,000. గల్లపేట సుమారు 10,000 రూపాయలు, 2వది అర్ధతులం బంగారము, సుమారు అది 15,000 రూపాయలు. వెంకంపేట అంబాబాయి వాడగట్లో ఉన్న శ్రీ జగదాంబ దేవాలయంలో రాత్రి దొంగలు పడ్డట్టుగా అక్కడున్న పూజారి తెలిపిన సమాచారం మేరకు గుడి వద్దకు రావడం జరిగింది. రాగానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ పరిశీలించగా కమిటీ సభ్యులు శ్రీ జగదాంబ దేవి కమిటీ సభ్యులు చెప్పిన ప్రకారం, వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం గుళ్ళో ఉన్న గల్లా డబ్బులు ఒక 10,000 వరకు, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన పుస్తెలు ఒక అరతులం వరకు పోయినట్టుగా కమిటీ సభ్యులు సమాచారం ఇచ్చిండ్రు. దీని మీద పోలీస్ యంత్రాంగం అంతా కూడా దర్యాప్తు జరిపి సంబంధించిన దొంగను పట్టుకొని ఏదైతే వస్తువులు డబ్బు పోయిందో దాన్ని రికవర్ చేయాల్సిందిగా పోలీస్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఏరియాలో వర్కర్స్ చాలా ఉంటారు. అదేవిధంగా గతంలో కూడా ఇప్పటికీ 3 పర్యాయాలు ఈ రకంగా దొంగతనం జరగడం జరిగింది. గుళ్ళో కొద్దిగా ఒక రెక్కి నిర్వహించి రోజొక కానిస్టేబుల్ని ఏర్పాటు చేస్తూ ఇటువంటి చర్యలు ముందు జరగకుండా పోలీస్ యాజమాన్యాన్ని తీసుకోవాల్సిందిగా గౌరవనీయ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ
మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా పోలీసు వాళ్ళను భారీ బందోబస్తు కానీ లేదా ఒక కానిస్టేబుల్ కానీ ఈ ఏరియాలో నియమించాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.